హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మరో పెద్ద వికెట్ పడ్డది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న కేరళలో ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ కేసు ఏంది, మన పచ్చపత్రికలు ఏం రాస్తున్నాయి, గతంలో సర్వేపల్లి వేదికగా రుస్తుం అనే ఒక మైన్స్కి సంబంధించిన వ్యవహారంలో అక్రమాలు జరిగినాయి, అందులో ఈయన ముద్దాయి అన్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూటమి సర్కారు ఆయన మీద ఎట్లా నిర్బంధం విధించిందో 2 నెలల నుంచి తప్పించుకు పారిపోయి ఇప్పుడు కేరళలో పట్టుబడ్డాడు అని చెప్పి మన పత్రికలు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాని అరెస్టు, కేరళలో అదుపులోకి తీసుకున్న నెల్లూరు పోలీసులు ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో కక్షగడ్డి మరీ వేధింపులు, అక్రమ మైనింగ్ కేసులో A4గా చేర్చిన వైనం, రుస్తుం మైన్స్లో అక్రమాలు అంటూ గత ప్రభుత్వంలో టీడీపీ నేత సోమిరెడ్డి ఫిర్యాదు, తప్పు జరగలేదని మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్లో నిర్ధారణ, కూటమి ప్రభుత్వం రాగానే మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డీడీ ద్వారా ఫిర్యాదు, కేసులో బలం లేనందున A1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిలు, ఈ క్రమంలో రెడ్ బుక్ నిబంధనలతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు జత, కాగానిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి పెద్దల కుట్ర. సో అయిపోయింది, ఇంకా మరో మాజీ మంత్రిని అరెస్ట్ చేసి కసి తీర్చుకున్నారు అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మద్యం కేసులో, లిక్కర్ ముడుపుల కేసులో ఏమాత్రం ఆధారం లేకుండా, సాక్ష్యాలు లేకుండా కొంతమందిని అరెస్ట్ చేసి ఆ కేసు వీక్ అయిన సందర్భం చూసినాం కదా. నిన్ననే విజయసాయి రెడ్డి చంద్రబాబు గారికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి టీడీ జనార్దన్తో కలిసి ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాత మరుసటి రోజు పోయి ఆయన సిఐడిలో లొంగిపోవడం, అక్కడ కొన్ని వివరాలు చెప్పడం, ఆ వివరాల నేపథ్యంలో ఇక రాజ్ కాశిరెడ్డిని, తర్వాత ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని ఇట్లా కొంతమందిని అరెస్ట్ చేశారు కదా. ఈరోజు పచ్చపత్రికల్లో ఆ కేసుకు సంబంధించిన వార్త ఎక్కడా లేదు, అయిపోయింది అన్నట్టుగా. ఇగో మెయిన్ పేజీలు అన్నింటిలో కూడా ఇట్లనే క్వాడ్జ్ కేసులో కాకాని అరెస్టు, బెంగళూరు శివార్లలో పట్టువేత, 2 నెలలుగా పరారీలో మాజీ మంత్రి, క్వాడ్జ్ అక్రమ రవాణాతో పాటు ఎస్టీలను బెదిరించిన కేసులోనూ నిందితుడు, ముందస్తు బెయిల్ కోసం శతవిధాల యత్నం, సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు, ఆయన కోసం 4 రాష్ట్రాల పోలీసుల గాలింపు, లుకౌట్ నోటీసులు కూడా జారీ, నెల్లూరుకు తరలింపు, నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం. సో ఇదొక వార్త. లోకేష్కు పట్టాభిషేకం అంటూ ఇంకా మద్యం ముడుపుల స్కామ్ కేసుకు మాత్రం ఎక్కడంగా లేదనమాట ఇంకో పత్రికలు కూడా. సో ఇక అది వీక్ అవుతున్న నేపథ్యంలో ఇక మాజీ మంత్రి కాకాని అరెస్టు, ఉత్తమ పాలనా విధానాలను ఆచరించండి, స్థానిక ఎన్నికల్లో ఈ సేవలు. ఇంకా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కాకానిని అరెస్ట్ చేస్తున్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపో మాపో ఆయన కూడా బెయిల్ నుంచి బయటకు వచ్చిందనుకో, అప్పుడు అసలు విషయం ఏందన్నది తేలే అవకాశం ఉంటుంది అనమాట. ప్రతిదీ ఇట్లా రివెంజ్ పాలిటిక్స్లో, రెడ్ బుక్ రాజ్యాంగంలో రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పటికే వల్లభనేని వంశీని కోర్టుల చుట్టూ తిప్పుతూ, జైళ్ళ చుట్టూ తిప్పుతూ, ఈరోజు ఆయన పాపం శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడతా ఉంటే జీజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. ఆయన మొహానికి ఖర్చు పెట్టుకొని మరీ పోతా ఉన్నాడు. ఇట్లా ఇక ఎవరినైతే టార్గెట్ చేసుకున్నారో రెడ్ బుక్ రాజ్యాంగంలో, రెడ్ బుక్ పాలనలో ఎవరెవరినైతే పేర్లు రాసుకున్నారో వాళ్ళందరినీ జైల్లోకి దోసే కుట్రే తప్పిస్తే ఇందులో ఏమాత్రం ప్రూఫ్స్ లేవన్నది వైసీపీ నేతలు వాదిస్తున్న వాదన. సో అందులో నిజానిజాలు ఎంత అన్నది కోర్టులు డిసైడ్ చేస్తే అది వేరే సంగతి. కానీ వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారంటే కూటమి సర్కారు పెద్దలంతా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ కనుక మారితే అరెస్ట్లను ఎంత ఈజీగా చేయొచ్చు, ఏ రకంగా ఆధారాలు, సాక్ష్యాలు ఇవేవి లేకపోయినా వచ్చే ప్రభుత్వం కూడా ఎవరైనా టార్గెట్ చేస్తే ఎట్లా అరెస్ట్ చేయొచ్చు అన్నది ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నారనమాట. సో మరి ఈ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా, రాజకీయం చేయాలంటే ఇట్లాంటి కేసులకు, ఒత్తిళ్లకు, బెదిరింపులకు, ఆఖరికి ప్రాణాలను సైతం పనంగా పెట్టేటట్టు కోట్లు ఖర్చు పెట్టుకుంటే తప్ప నాయకుడిగా ఎదగలేమని స్పష్టం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇక భవిష్యత్తు ఆంధ్ర రాజకీయాలు ఎట్లా ఉంటాయన్నది ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.